హలో అందరూ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ థాట్స్ ఆఫ్ తెలుగు అమ్మాయి. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చానండి. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసేసి థంబ్నెయిల్ కోసం మన పిక్చర్ని ఎలా వాడుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. దానికోసం ప్లేస్టోర్లో బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ అనే యాప్ని ఫస్ట్ మీరు ఇన్స్టాల్ చేసుకోండి. నేనైతే ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను. నేను ఇటువంటి ఒక మంచి యాప్ కోసం ఎంతగానో సెర్చ్ చేశాను. బట్ నేను సెర్చ్ చేసి నేను వెతికిన దాంట్లో ఇదొక ద బెస్ట్ యాప్ అని చెప్పుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేయడానికి. మనకు ఓపెన్ చేశాక ఇలా లోడ్ ఏ ఫోటో అనే ఆప్షన్ వస్తుంది కదండి, అక్కడ క్లిక్ చేయాలి. మనం క్లిక్ చేసిన తర్వాత మనం ఏ ఫోటోకి అయితే బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఏదో ఒక ఫోటో శాంపిల్ మీకు చూపించడానికి అయితే ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. సో దాన్ని మీకు ఎంతవరకు కావాలనుకుంటున్నారో క్రాప్ చేసుకోండి, లేదా అలాగే కూడా ఉంచేసుకోవచ్చు. వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు మంచిగా అర్థమవుతుంది. సో నేను ఇంతవరకే కావాలనుకుంటున్నాను. క్రాప్ చేసుకొని చూసారు కదా, ఇలా వచ్చేసింది. సో ఇక్కడ ఆటో సెల్ఫీ అని ఉంది కదండి, ఆప్షన్ క్లిక్ చేస్తే ఇలా ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అనమాట. లేదు మనం మాన్యువల్గా చేసుకోవాలనుకుంటే, సో ఇక్కడ మనకు రెడ్ కలర్ డాట్ వచ్చింది కదా అండి, సో అక్కడ మనం ఫింగర్ పెట్టి మనం దాన్ని స్క్రోల్ చేస్తుంటే బ్యాక్గ్రౌండ్ అనేది ఎరేజర్ అయిపోతుందండి. మనకి ఇక్కడ కింద మాన్యువల్ సైజ్ అని ఉంది కదండి, అది ఇంక్రీజ్ చేసుకుంటే పైన సర్కిల్ అనేది పెద్దగా అయిపోయింది చూడండి. చిన్న చిన్న ప్లేసెస్లో దాన్ని తగ్గించుకుంటే ఇలా చిన్నగా అయిపోతుంది. సో అప్పుడు చిన్న మైనర్ గ్యాప్నైనా కూడా మనం మంచిగా ఎరేజ్ చేసుకోవచ్చు అనమాట. సో అప్పుడు ఫైనల్ లుక్ అనేది మనకు చాలా నీట్గా ఉంటుంది. ఏదన్నా ఎక్స్ట్రా మన ఎరేజ్ చేయకూడదు, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అవ్వకూడదు అనుకున్న దగ్గర ఒకవేళ రిమూవ్ అవుతే మనకి ఇక్కడ మళ్ళీ మనం దాన్ని రిపేర్ చేసుకునే ఆప్షన్ కూడా ఇచ్చారు చూడండి. మాన్యువల్ పక్కన రిపేర్ అనే ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేసుకొని ఎక్కడైతే ఎరేజ్ అవ్వకూడదు బట్ అయిందో అక్కడ మనం మళ్ళీ దాన్ని రిపేర్ చేసుకోవాలన్నమాట. సో ఇలాగే మనకు అవసరం లేదనుకున్న బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా కొంచెంగా నీట్గా ఎరేజ్ చేసుకోవాలి. సో మనకి బార్డర్స్ దగ్గర ఇట్లా నీట్గా చిన్నగా చేసుకొని ఎరేజ్ చేసుకొని, అనవసరంగా ఉన్న సైడ్ది ఎక్కువగా ఉన్న దగ్గర ఇట్లా పెద్దగా చేసుకొని తొందరగా ఫినిషింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. మంచి ఫినిషింగ్ వస్తుంది మనకు బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేశాక ఇట్లా నీట్గా చేసుకుంటే. సో నేను ఇట్లా బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేయడానికి చాలా యూట్యూబ్ టెక్ ఛానల్స్ కానీ చాలా యూట్యూబ్లో సెర్చ్ చేశాను. ఒక్కరు కూడా ఈ యాప్ గురించి ఎందుకు చెప్పలేదో నాకైతే తెలియదండి. నాలాగా ఎవరైనా సెర్చ్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి నేనైతే ఇది వీడియో అనేది మీతో షేర్ చేస్తున్నాను. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్స్ వస్తేనే నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో లైక్ చేసి షేర్ చేయండి. మీ వాల్యుబుల్ కామెంట్ని కూడా నాతో షేర్ చేయండి. సో ఇట్లా సైజ్ తగ్గించుకొని బార్డర్స్ దగ్గర మనం నీట్గా ఎరేజ్ చేసుకోవచ్చు. ఈ ఆటో సెల్ఫీ అనే ఆప్షన్ పెట్టుకుంటే కూడా తొందరగా అయిపోతుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన ఫేస్ పైన కూడా ఎరేజ్ అయిపోతుంది. మీరు తొందరగా అవ్వాలి, ఇంత టైం నాకు లేదు అనుకున్నప్పుడు ఆటో సెల్ఫీ ఆప్షన్ పెట్టుకొని ఒకవేళ ఎక్స్ట్రా ఎరేజ్ అయిపోతే దాన్ని రిపేర్ చేసుకొని మనం సేవ్ చేసేసుకుంటే తొందరగా అయిపోతుంది. సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మాన్యువల్ది కూడా ఇక్కడ చేసి చూపిస్తున్నాను. ఇంకా మీకు టైం ఉందనుకుంటే ఈ హెయిర్ దగ్గర ఇంకొంచెం జాగ్రత్తగా చేసుకుంటే ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది మనకి. సో మీకు ఎక్స్ట్రా మనం వద్దు అనుకున్నది కూడా ఎరేజ్ అయిపోతుంది. ఒకవేళ మన ఫేస్ మీద కూడా ఎరేజ్ అయిపోయింది అనుకోండి, రిపేర్ చేసుకోవాలని చెప్పాను కదా, అది ఎలా రిపేర్ చేసుకోవాలో కూడా నేను మీకు చూపిస్తాను. సో ఫైనల్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలాగుంది. అక్కడ కొంచెం ఉంది కదా లెఫ్ట్ సైడ్లో, అది కూడా ఎరేజ్ చేసుకోవాలి. సో చూడండి, ఇప్పుడు ఫేస్ మీద ఎరేజ్ చేశాను కదా. సో దాన్ని రిపేర్ చేసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ బ్యాక్ అయినా వెళ్ళొచ్చండి. మనకి 27 అనే నెంబర్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసుకుంటే కూడా మనం ఎన్నిసార్లు స్టాప్ చేసామో అంత బ్యాక్కి వెళ్తుంది. ఇక్కడ ఆటో సెల్ఫీ అంటే చూడండి, నేను హ్యాండ్ పైన పెట్టాను ఆటో కలర్. హ్యాండ్ పైన పెట్టి అది క్లిక్ చేస్తే ఓన్లీ హ్యాండ్ అంతా రిమూవ్ అయిపోతుంది. చూడండి ఆటో కలర్ మనం ఏ కలర్ పైన అయితే పెట్టామో ఆ కలర్ అంతా రిమూవ్ అవుతుంది అనమాట. మీరు ఒక్కసారి యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి ఈ వీడియో ఫుల్గా చూసేసి యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీరు ఏదో ఒక ఇమేజ్ని చేసి చూడండి, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. థంబ్నెయిల్స్ కోసం మీరు ఎంచక్క బ్యాక్గ్రౌండ్ మీరు కావాలనుకున్న పిక్చర్కి బ్యాక్గ్రౌండ్ అనేది నీట్గా ఎరేజ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుందన్నమాట మీకు కూడా.
సో నేను మీకోసమే చూపిస్తున్నాను, మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఆ లైన్ని కూడా అలా ఎరేజ్ చేసుకోవచ్చు, దానిపైన ఎగ్జాక్ట్గా ఆ సెంటర్ పాయింట్ అనేది పెట్టాలి. సో ఇట్లాంటి చిన్న చిన్న గ్యాప్స్ ఏమైనా ఉంటే మనం మాన్యువల్ ఎరేజ్ చేసుకుంటే సరిపోతుంది. నేను మీకు చూపించడం కోసం మొత్తం మాన్యువల్గా చేశాను. ఆటో సెల్ఫీ యూస్ చేయొచ్చు, ఆటో కలర్ యూస్ చేయొచ్చు, మ్యాజిక్ యూస్ చేయొచ్చు. మీరు అన్ని ఆప్షన్స్ ఒక్కొక్కసారి సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది. సో ఇట్లా అయిపోయిన తర్వాత డన్ కొట్టేసి ఈ ఆప్షన్స్లో మీకు ఏది కావాలంటే అది ఫైనల్ బార్డర్స్ ఉంటుంది కదా, దాని ఫినిషింగ్ చేంజ్ అవుతూ ఉంటుంది. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మీకు ఏది కావాలంటే అది పెట్టుకొని పిక్చర్ సేవ్ చేసుకోవడమే. మనకి ఇలా సేవ్ అవుతుంది. సో అంతే అండి, మీరు ఎడిట్ చేసుకునే యాప్లో డైరెక్ట్గా మీకు బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇమేజ్ అయితే వస్తుంది. నేను అది కూడా చూపిస్తున్నాను మీకోసం. గ్యాలరీకి వెళ్ళి సో మీరు అప్పుడు ఎడిట్ చేసుకునేటప్పుడు యాప్ ఓపెన్ చేస్తే మీకు థంబ్నెయిల్ క్రియేట్ చేసేటప్పుడు ఇలా వస్తుందన్నమాట. సో బ్యాక్గ్రౌండ్లో మీకు ఏది కావాలనుకుంటే అలా అయితే పెట్టుకోవచ్చు. చాలా నీట్గా ఉంటుంది. నేను ఇక్కడ నార్మల్గా చేశాను, మీరు ఇంకా నీట్ ఫినిషింగ్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. మీకు ఈ వీడియో చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను నేనైతే. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఇలా ఎడిటింగ్ చేసే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి కూడా ఈ లింక్ని షేర్ చేయండి. నేను ఈ యాప్ యూస్ చేసి ఎరేజ్ చేసిన పిక్స్ ఇవన్నీ కూడా నేను మీకు చూపిస్తున్నాను. నేనైతే ఇదే యూస్ చేస్తాను. సో మీకు కూడా ఇది చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇది యూజ్ అవుతే ప్లీజ్ ఒక్క కామెంట్ చేయండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మీకు యూజ్ అయిందని చెప్పేసి నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్. వీడియో ఎడిట్ చేయడంలో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను మంచి ట్యూటోరియల్ అయితే మీకు వీడియో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.